రాధాకృష్ణ ఏదైతే ఆ భూతజ్యోతి పత్రికలో ఎవరిది వెన్నుపోటు అని పెట్టి, ఎందుకంటే వాళ్ళ వెన్నుపోటు దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి దినం పెడుతూ వెన్నుపోటు దినాన్ని ఈరోజు చేస్తుంది కాబట్టి ఎవరిది వెన్నుపోటు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి నీచం గురు అని పైన రాసి మోసం, ద్రోహం, పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటే అది ఖచ్చితంగా వెన్నుపోటు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనే మోసం, ద్రోహం చేసే కదా మరి చేజిక్కించుకుంది. అప్పుడు రామారావు గారిని కూడా అదే విధంగా కదా, రామారావు గారికి ద్రోహం చేసి, రామారావు గారిని మోసం చేసి, చెప్పులు వేయించి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిని తన వైపు తిప్పుకొని మరి వెన్నుపోటుదారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒప్పుకున్నట్టే అది ఖచ్చితంగా వెన్నుపోటు అవుతుంది. కానీ ప్రజాభిప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొనడం వైసీపీకి చెల్లుతుంది. ప్రజాభిప్రాయం అంటే ఏంటి అంటే సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 1,22,000 రూపాయలు సంవత్సరానికి లబ్ధి చేకూరుస్తానని చెప్పి ఏదైతే మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వెన్నుపోటు దినం చేస్తున్నాం. మీ పత్రికలు కూడా దినం చేసే రోజులు ఉన్నాయి ఖచ్చితంగా ఆ దినం, ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వాములే కదా. ఈ వెన్నుపోటు పొడిచిందంటూ ఆ 2 దినపత్రికల్లో, కొన్ని టీవీ ఛానళ్ళు, వందలాది యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా దాంట్లో మీరు కూడా వెన్నుపోటుదారులే కాబట్టి మీకు కూడా దినం చేస్తున్నాం కాబట్టి, అందుకని మీకు దినం చేస్తున్నాం కాబట్టి బాధపడుతూ రాసినటువంటి వార్త ఇది. దాంట్లో అంట మద్యము, ఇసుక అన్ని అంటే ఇది అక్రమాలు జరిగినాయి అంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. తప్పుడు కేసులు రకరకాలు పెడుతున్నారు. 4 ఏళ్ళు టైం ఉంది, ఓపెన్ ఛాలెంజ్. ఈ 4 ఏళ్ళలో మీకు ఏమన్నా మీకు దమ్ముంటే ప్రూవ్ చేసుకోండి. ఊరక రోజు కట్టి కథలల్లి రాయొద్దు. సరిగ్గా ఏడాది కింద జగన్ పాలన అంతమైన రోజు, 5 ఏళ్ల నిర్బంధానికి తెరపడిన రోజు. మేము నిర్బంధిస్తే నువ్వు ఈ విధంగా మీరు బరితెగిచ్చి వార్తలు రాయగలిగేవాళ్ళ? మేము నిజంగా నిర్బంధిస్తే ఇదే ఈనాడు కిరణ్ కానీ లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ మిమ్మల్ని నిర్బంధించాలని చూస్తే నిజంగా ఇట్లాంటి వార్తలు రాసేవాళ్ళు కాదు కదా. అప్పుడే మిమ్మల్ని నిర్బంధించి ఆపేసేవాళ్ళం కదా. 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలన ఓర్పుతో భరించిన ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు. అంటే ఒకసారి ఓడిపోతే ఇంకా బుద్ధి చెప్పేసినట్టే. అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిసారి పెట్టమని బుద్ధి చెప్తున్నా సిగ్గు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి, మీ పత్రికలు కానీ మరి రాయాలి కదా ఆ వార్త కూడా. మేము మంచి చేస్తే ఆ మంచి కంటే చెడుని ఎక్కువ దుష్ప్రచారాన్ని తీసుకొని వెళ్ళి లేనటువంటి అన్ని ఉన్నట్టుగా ప్రజలకి మీ మీడియా ద్వారా తీసుకొని వెళ్ళి లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందన్నట్టుగా ఏదైతే పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తుంటే సోమరిపోతులు అవుతారని చెప్పి ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అప్పులే ఉన్నాయని చెప్పి ఏదైతే దుష్ప్రచారం మీరు చేసి ఆ రోజుల్లో 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పి అప్పులు చేసి అంటే చేయలేని అన్ని చేస్తారని చెప్పి నమ్మబలికి 3 రాజకీయ పార్టీలు కలిసి వచ్చి ఇన్ని రకాలుగా కుట్రలు బన్ని గెలిచి ఈ విధంగా ఈరోజు ప్రజలను మళ్ళీ మోసం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మోసం చేయడం అలవాటే, కానీ ఈసారి ఇంకా ఎక్కువ మోసం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి దినం పెట్టాల్సిన రోజు. అందుకని ఇది వెన్నుపోటు దినం. ఈ ప్రభుత్వానికి, ఈ పత్రికలకి కూడా దినం చేసేటటువంటి రోజు ఇవాళ. సో ఖచ్చితంగా వెన్నుపోటు దినం చేసి తీరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఈరోజు జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మోసం చేసినటువంటి వెన్నుపోటు పడుతున్నటువంటి రోజు కాబట్టి ప్రజలందరూ కలిసి ఈ ప్రభుత్వానికి దినం చేసే కార్యక్రమం అదే వెన్నుపోటు దినం అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. పేజీల కొద్దీ విషం జిమ్మాలి అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే పోలీసుల దాష్టికానికి గురైనటువంటి 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, 2 దళిత యువకులు, 1 మైనార్టీ యువకుడు. సో వాళ్ళలో అసలు ఒకరి మీద అయితే ఒక్క కేసు కూడా లేదు. బట్ వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పి ముద్రేసి పోలీసులు ఏ విధంగా దొంగ నాటకాలు ఆడారో మనం చూసినటువంటి తరంలో ఆ కుటుంబంలో ఏదైతే జాన్ విక్టర్ అనేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు వీళ్ళు హైలైట్ చేస్తూ రౌడీ షీటర్లకు పరామర్శ ఇది అరాచకాలను ప్రోత్సహించడం కాదా, నేరస్తులకు కులాలు అంటగట్టి రాజకీయాలు తగవు, జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపాటు, జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపాటు, లాజిక్లు మిస్ అయిన జగనం, రౌడీ పరామర్శలో కనిపించిన రౌడీ షీటర్లు విమర్శలకు జడిసి దూరం పెట్టారు, నన్ను 120 సార్లు కొట్టారు, జగన్కు తెలియదా, రఘురామకృష్ణరాజు నేర చరిత్రలను వెనకేసుకొస్తారా, అన్ని అబద్ధాలే, ఆ రౌడీ షీట్లు కదా జగన్కి ఎరుక,
వారంతా అమాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. గో బ్యాక్ జగన్ అని 1, 2, 3, 4 ఒక 14 మంది ఇక్కడ ఒక ఫోటోలో ఉండి వాళ్ళు గో బ్యాక్ జగన్ అంటే గో బ్యాక్ అయిపోయిందా? దళిత సంఘాల నిరసనలు అంట. ఏదో 14 మంది ఎచ్చి ఊరికి నిరసన వ్యక్తం చేసి అంటే తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగింది అనుకోండి, ఇది గో బ్యాక్ అంట. బస్ చాలా అద్భుతంగా రాస్తారు వార్తలు. అంటే రౌడీ షీటర్లని పరామర్శ అని అన్నారు కదా. మీరు రౌడీ షీటర్లకి ఇళ్ళకి వెళ్ళి పాడేమోయొచ్చా? రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, నేను ఆ కేసుల గురించి ప్రస్తావించట్లేదు. ఎవరి మీదైనా కేసులు ఉంటే ఇలా మీరు కొట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 24 కేసులు ఉన్నాయి కదా. మరి ఇలా నేను నడు రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా కింద కూర్చోబెట్టి కాళ్ళకు కొట్టాలా? ఇది ధర్మమా? ఎవరిని కొట్టినా తప్పే కదా. ఆ కుటుంబంలో ఎవరైతే ఒక పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది, ఆ కుటుంబం అంతా ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో కుమిలి ఏడుస్తున్నారు. వాళ్ళ పరువు అంతా ఈ ప్రభుత్వం తీసింది, ఈ పోలీసులు తీశారు. సో ఈ పోలీసులు చేసిన తప్పు ఆ కుటుంబానికి అండగా ఉండటానికి వచ్చారు, ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిని ఈరోజు పెళ్లి సంబంధాలు రానటువంటి పరిస్థితిలో లేదు, పోలీసులు ఇలా చేయడం తప్పు అని ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చారు. రౌడీ షీటర్లకు పరామర్శ అంటున్నారు కదా. చింతమనేని ప్రభాకర్ స్వాతంత్ర సమరయోధుడా? ఎన్ని కేసులు ఉన్నాయి? చింతమనేని ప్రభాకర్ రౌడీ కాదు. పచ్చి నెత్తురు తాగేటటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి అనేక మర్డర్ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి ఈరోజు మాచర్ల ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మీరు. ఇదే తోట చంద్రయ్య ఆల్రెడీ హత్య కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. సో అట్లాంటి వ్యక్తి పాడిమోసారు మీరు వెళ్ళి. వీరయ్య చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రౌడీ షీటర్, 8 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు. మీరు చేస్తే సంసారం, మీరు ఏం చేసినా కరెక్ట్. నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరి వెళ్ళాడు, హోంమంత్రి వెళ్ళారు. ఏది వీరయ్య చౌదరి అనేటటువంటి ఒక రౌడీ షీటర్ చనిపోతే మీరేం రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, రౌడీ షీటర్లు పాడేమోయచ్చు, మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు. మర్డర్ కేసు ఏదైతే 8 క్రిమినల్ కేసులు రౌడీ షీటర్గా ఉన్న ఇళ్ళకి వెళ్ళవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళు కొట్టడం తప్పు అంటే హవ్వ అని హెడ్డింగ్లు. ఈ రఘురామకృష్ణరాజు ఏదో 127 సార్లు కొట్టారంట, చెప్పు రాత్రి 1 లక్ష సార్లు కొట్టారని చెప్పి. సిగ్గన్నా ఉండాలి రఘురామకృష్ణరాజు గారు. 120 సార్లు కొట్టారా? లెక్కేస్తున్నారు. కొడితే 1, 2, 3 అంట 120 సార్లు కొట్టారా? ఇంకా అబద్ధాలు, అన్ని అబద్ధాలు. రౌడీ షీట్లు కాదు జగన్కి ఎదురుకని చెప్పి మళ్ళీ మీరు ఐతానగర్ కేంద్రంగా కొన్నేళ్ళుగా రౌడీ రాజు అలాంటి వారికి అమాయకులని సర్టిఫికెట్ పరామర్శకు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తే వణికిపోతుంది మీకు. 164 మంది, 2 పత్రికలు, 500 యూట్యూబ్ ఛానళ్ళు, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఇన్ని పెయిడ్ పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని పెట్టుకొని వణికిపోతా ఉన్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జన నిరాజనం పడుతున్నారు. పోలీసులు చేసినటువంటి చర్యని ఈరోజు ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు. ఆ విధంగా పబ్లిక్లో కొట్టి ఈ విధంగా హింసించకూడదు అని. అందుకని చెప్పి దాన్ని మీరు వెనకేసుకు రావాలి కదా. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ పోలీసులు చేసిన తప్పు అని చెప్పి ప్రపంచం అంతా తెలిసింది కదా. తెలిసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అందుకని చెప్పి ఈ విధమైనటువంటి వార్తలు, ఈ విధమైనటువంటి విషయం కక్కేటటువంటి వార్తలు. ఈనాడు కిరణ్ రాసావు కదా, మీ నాన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయా, నీ మీద ఎన్ని ఉన్నాయి? ఏమై ఆంధ్రజ్యోతి, నువ్వు చేసినటువంటి బూతు పనులన్నీ ఈరోజు చెబితే ఇప్పుడు సరిపోదు ఈ వీడియోలు. సో మీరందరూ పెద్ద పత్తిత్తులు, శుద్ధపూసలు, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసల్లాగా మీరు మాట్లాడతారు. అవతలాడు ఏం చేసినా కూడా చేయకపోయినా తప్ప మీరు ఏం చేసినా కూడా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసలు. సిగ్గుండాలి. ఈరోజు ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేస్తున్నాం కాబట్టి సో టార్గెట్ చేస్తూ ఏదో తప్పుడు వార్తలు రాయాలి. దాంట్లో రోజు మద్యం, దానికి సంబంధించి అసలు ఏదేదో జరిగిపోయిందని చెప్పి కట్టు కథలు మామూలుగా అల్లి రాయాలి. అంతా అక్కడే జరిగింది, అంతా దాని చుట్టూతోనే, అంతా వీళ్ళు చేశారు. కాదు వీళ్ళు చేశారు, అమ్మ బంగారం కొన్నారు, అమ్మ కాదు విదేశాలకు తరలించారు, కాదు మొత్తం కింద భూములు పాతి పెట్టారు, బంకర్లు అంట. మనం వాడెట్ట మీడియాలో ఎట్ట జర్నలిస్టు నాకు అర్థం కాలే. నువ్వెట్ట జర్నలిస్టు ఆయన?